మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ రోజున రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఉన్నారో వారికి పెన్షన్లు ఆలస్యం చేయటానికి కారణం జగన్ రెడ్డి దగ్గర ఖజానాలో డబ్బును కాంట్రాక్టర్లకి బదిలీ చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద, ఎన్నికల కమిషన్ మీద వేయటం మోసానికి నిదర్శనం. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు పెన్షన్లు 1వ తారీఖున ఇవ్వాలనుకుంటే మీరు ఎందుకు ఏప్రిల్ 1వ తారీఖున మీరు పెన్షన్లు అన్ని గ్రామాల్లో సచివాలయాల్లో వారికి 3వ తారీఖున పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఎందుకు చెప్పారండి? సాక్షిలో రాతలో రాశారు 3వ తారీఖున పెన్షన్ ఇవ్వబడుతుందని చెప్పేసి. 3వ తారీఖున ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు వాళ్ళు కంప్లైంట్ చేశారు. దానివల్ల మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి వాలంటీర్ల ద్వారా మీరు చెప్పటం మీకు సిగ్గుగా లేదా? అంటే వయోవృద్ధుల్ని, దివ్యాంగులను కూడా మోసం చేయాలని చెప్పే కదా. మీరు ఎట్లాగో మోసం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి అంచెల వారీగా 250 పెంచుకుంటూ పోయి దాదాపుగా 34,000 రూపాయలు ఇవ్వకుండా మీరు మోసం చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మీ ఖజానాలో డబ్బులు లేనందువల్ల తెలుగుదేశం పార్టీ లేకుంటే ఎలక్షన్ కమిషను నిమ్మగడ్డ రమేష్ గారు అని చెప్పటం చాలా దుర్మార్గం. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ పెన్షన్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. వారి హయాంలోనే 200 ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలకు చేశారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు 500 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలకు పెంచారు. రేపు అధికారంలోకి రాగానే ఇంకా పెన్షన్ పెంచబోతున్నాం. వృద్ధులకు కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 మాసాలు అధికారంలోకి వస్తున్నారు. ఒక్కొక్క వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. మీ ఇంటి వద్దకే తీసుకువస్తారు. ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉందో వారు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లుగా మీరు వాళ్ళ ఇళ్ళకు పోయేసి పెన్షన్లు వెంటనే ఇవ్వాలి. లేనట్లయితే మీరు పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కినా అని చెప్తాడు. బటన్ నొక్కడం అంటే ఉత్తుత్త బటనే. దానికి ఉదాహరణ జనవరి 23న బటన్ నొక్కినటువంటి ఆసరా డబ్బును ఈరోజు వరకు కూడా జమ కాలేదు. అదేవిధంగా ఫిబ్రవరి 16న బటన్ నొక్కినటువంటి చేయూత డబ్బు కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. ఫిబ్రవరి 29న పామర్లో బటన్ నొక్కినటువంటి విద్యాదీవెన డబ్బులు కూడా ఇంతవరకు జమ కాలేదు. అదేవిధంగా మార్చి 14న బటన్ నొక్కినటువంటి ఈబీసీ నేస్తం కూడా ఈరోజు వరకు కూడా కాలేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి ఇవ్వవలసినటువంటి 13,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా జమ కాలేదు. అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు భరోసా కూడా ఇవ్వకుండా వాళ్ళ ఖాతాల్లో ఈరోజు వరకు కూడా జమ కాకుండా ఏదైతే మార్చి 16 నుంచి 30వ తారీఖు వరకు 15 రోజుల్లోనే వాళ్ళకి అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? మీ కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చేసి వీళ్ళందరి ఖాతాలో బటన్ నొక్కినా అని చెప్పేసి ఉత్తుత్త బటన్ నొక్కి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారా? వాలంటీర్లారా ఆలోచించండి. వాలంటీర్లారా విజ్ఞతతో ఆలోచించండి. మీరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటి మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి
బుద్ధి చెప్పాల్సినటువంటి ఈ యొక్క వాలంటీర్లు కొంతమంది సరెండర్ అయిపోతున్నారు. కాకండి, మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగూ నాశనం చేసేశాడు, దాంట్లో మీరు పావులు కావద్దని, మీరు కాకుండా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.